స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకముగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి మరలా ఇటు రీతిగా ఆయన సన్నిధిలో కలుసుకొని ప్రభువును స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క మాటలు ధ్యానించటానికి మన జీవితములలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు ప్రత్యేకముగా నాకు మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని అటు వాక్యమును ధ్యానించుకుందాం. చూడండి, దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అటు గ్రంథమును తెరచి మీరు కూడా దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దినవృత్తాంతములు గ్రంథము మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి దేవా, గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని మీరు కాచి కాపాడి మరొకసారి నీ మాటలు ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వినుచున్న ప్రతి వారిని కూడా దర్శించండి. వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును దేవుడు మన వినికుడిలో దీవించి అట్టి వాక్యము ద్వారా మనందరూ కూడా దేవుడు దర్శించి స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త యొక్క పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే దావీదు ఆయన దేవుని యొక్క మందసమును అన్యుల నుంచి తీసుకొని వచ్చినటువంటి సందర్భం మనందరం కూడా ఎరిగిన వారమే. ఎప్పుడైతే ఆ మందసమును తీసుకొని వస్తూ ఉన్నారో అది ఒక క్రొత్త బండి మీద పెట్టబడి ఎంతో ఆర్భాటముతో తీసుకొని వస్తున్న ఆ సందర్భంలో మరి ఆ మందసం ఎప్పుడైతే పడిపోయే పరిస్థితిలో ఉంటుందో దానిని పట్టుకున్నప్పుడు ఉజ్జా అనబడినటువంటి మరి ఆ యొక్క వ్యక్తి ఆయన మరణించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనము గమనించవచ్చునండి. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి మరణించున్నాడో అంతవరకు కూడా సంతోషంతో నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినటువంటి దావీదు ఆయన భయపడినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనము గమనించవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే దావీదు తన జీవితంలో దేవుని కలిగి ఉన్నప్పటికీ కూడా సంతోషంతో పాటలు పాడుతూ ఉండేవాడు, ఆరాధన చేస్తూ ఉండేవాడు, దేవుని ఘనపరుస్తూ ఉండేవాడు. అన్ని విధములుగా కూడా దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉండేవాడు. కానీ తన జీవితంలో దేవుడంటే భయము, దేవుని యొక్క మందస్సం అనగా
దేవుని యొక్క సన్నిధి అనగా ఎంతో భయమును ఈ యొక్క సందర్భంలో మనము చూడగలుగుతామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం మనం గమనించినట్లయితే, అదే దావీదు భక్తుడు అన్నాడు కదా కీర్తన గ్రంథములో, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనము జీవించడానికి లేక బ్రతకాలి అంటే ఏ విధముగా మనము బ్రతకవలసి ఉన్నది, ఏ విధముగా బ్రతికితే దేవుని యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాము అనేక విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దావీదు అంతవరకైతే దేవుని కలిగి ఉన్నప్పటికీ సరైనటువంటి భయము భక్తి తన జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క ఉజ్జా అనబడే వ్యక్తి మరణించున్నాడో అప్పుడు దేవుని పట్ల దావీదుకు ఎంతో భయము కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే లోకములో జీవిస్తున్న మనము దేవునికి బిడ్డలముగా ప్రత్యేకముగా దేవుడంటే భయముతో భక్తితో వణుకుతో మనము బ్రతకవలస్తున్నదని దావీదు యొక్క మరి ఇక్కడ సంఘటన మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అట్లాగే ఇంకా ఎలాంటి విధమైనటువంటి జీవితము మనము జీవించాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఎవరిని గురించి యొక్క మాట వ్రాయబడి ఉన్నది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ రాజులటువంటి ఉజ్జియా ఆయన తాను బ్రతికినటువంటి దినములలో దేవుణ్ణి ఆశ్రయించినంత మరి కాలము కూడా ఆయన వర్ధిల్లినట్లుగా ఆశీర్వాదకరముగా జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క రాజు మనం గమనించినట్లయితే ఆయన ఏలన ఆరంభించినప్పుడు 16 సంవత్సరముల ఈడుగలవాడై యెరూషలేములో 52 సంవత్సరములు పరిపాలన చేసి మరి ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎంతగానో వర్ధిల్లినట్లుగా, కారణము దేవుని ఆశ్రయించినంత కాలము కూడా రాజులటువంటి ఉజ్జియా వర్ధిల్లినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితములలో వర్ధిల్లుట అనేక విషయానికి ఈ యొక్క రాజైన ఉజ్జియా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతున్నాడు. మనం ఎప్పుడూ కూడా ఒకే విధముగా జీవించడం కాదు కానీ, యథాప్రకారముగా జీవించడం కాదు కానీ, ఈ రాజు ఎలాగైతే ఇక్కడ వర్ధిల్లుచు ఉన్నాడో ఆ ప్రకారముగా మన జీవితములలో మనము నిత్యము కూడా వర్ధిల్లేటువంటి జీవితము కలిగి ఉండాలి. మన జీవితములలో అన్ని విషయములు కూడా వర్ధిల్లుచుండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే యోహాను పత్రికలో యోహాను రాస్తున్నాడు కదా, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములు కూడా వర్ధిల్లవలనని ఆశించుచున్నారని దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో మనము మొట్టమొదటిగా దేవుని అందరి భయముతో మనము జీవించవలసిన్నది. అదేవిధముగా దేవుని ఆశ్రయించి మన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుచు వర్ధిల్లుచున్నటువంటి జీవితాన్ని కూడా మనము జీవించవలసిన్నదని ఈ యొక్క ఉజ్జియా రాజు యొక్క చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధముగా
దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే రాజైనటువంటి ఆసాను గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క రాజు కాలంలో మనం గమనించినట్లయితే మరి ఆయన పరిపాలన చేసినటువంటి ఆ యొక్క సందర్భములలో లేక సంవత్సరములలో యుద్ధములు లేక నెమ్మది కలిగి ఉన్నట్లుగా దేవుడు అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా ఆ యొక్క దేశం యొక్క ప్రాకారములు పట్టణములను కలిగి ఉన్నట్లుగా ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతో నెమ్మది కలిగి యుద్ధములు లేకుండా సంతోషముతో జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అనగా ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ఈ లోకములో మనము నెమ్మది కలిగి బ్రతకవలస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి యొక్క లోకములో మనము దేవునందు భయభక్తులు కలిగి బ్రతకాలని, వర్ధిల్లేటువంటి జీవితం మనం కలిగి ఉండాలని, నెమ్మది కలిగి మనము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తూ ఉంటామో, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో, ఆయన వాక్యమును అనుసరిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో నెమ్మది కలిగి ఉంటుందని. మరి ఆ నెమ్మది కాక అనేకమైనటువంటి చిక్కుల్లో ఇబ్బందుల్లో పడుచున్నామంటే కొన్నిసార్లు మన యొక్క తప్పిదములను బట్టి దేవుని యొక్క వాక్యమును అనుసరించగా దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తూ దేవుడంటే భయపడక జీవించిన చేత మాత్రమే కొన్ని సందర్భములలో శోధనలకు మనం గురవచ్చు. మన జీవితంలో నెమ్మది లేక, సంతోషము లేక, సమస్యలో కొట్టుమిట్టాడుచున్నారు అనేక విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసయ్య మన జీవితంలో గొప్ప నెమ్మది కలుగు చేయడానికి ఆయన వచ్చున్నాడు. ఆయనను ఆశ్రయించడం వలన మన జీవితంలో రాజుల వంటి ఆశాకాలములు ఎలాగైతే ఆ దేశము నెమ్మదిగా ఉంటూ ఉన్నదో, సుఖముగా ఉంటూ ఉండేదో, ఎలాగైతే యుద్ధములు లేక ఉంటూ ఉండేదో అలాంటి నెమ్మది కలిగిన జీవితం మన జీవితంలో యేసయ్య మనకి ప్రసాదించడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క బిడ్డలముగా మనము దేవునందు భయభక్తులు కలిగి జీవించాలని, వర్ధిల్లినటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండాలని, నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మాత్రమే కాదు కానీ మరొక విషయం దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని మరి తన యొక్క ప్రియ కుమారుడును ఆత్మీయ కుమారుడునగు తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయనకు ఉపదేశం చేస్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే సుఖమైనటువంటి బ్రతుకు కొరకు అనగా ఇక్కడ తెలియపరుస్తున్నాను కదా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును అని తెలియపరుస్తున్నాడు. అనగా ఈ లోకములో మనము సుఖముగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనము నెమ్మది కలిగి బ్రతకాలని
మనల్ని బట్టి ప్రభు ఆశపడుచున్నాడు. అటువంటి నెమ్మది కలిగిన జీవితము లేక సుఖము కలిగినటువంటి జీవితము కావాలంటే మనము ప్రార్థించే వారముగా ఉండాలి. మన ప్రార్థనలు బట్టి మన దేశము నెమ్మదిగా ఉంటుంది. మన ప్రార్థనలు బట్టి మన కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. మన యొక్క ప్రార్థనలు బట్టి మన సంఘములు మన పట్టణములు నెమ్మదిగాను సుఖముగాను ఉండగలుగుతాయని. ఆ ప్రార్థన కాక మరి దేని వలన కూడా మన జీవితములలో ఎటువంటి నెమ్మది సుఖము సంపూర్ణమైన మాన్యతయు మన జీవితంలో కలిగి ఉండనేరమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్పినట్లుగా మరి ఆ యొక్క సుఖమైన జీవితము కావాలంటే మనము ప్రార్థించే వరముగా ఉండాలని, ఆ ప్రార్థన మన జీవితంలో గొప్ప నెమ్మదిని మన యొక్క ఆవరణము చుట్టూ మన సరిహద్దుల చుట్టూ సమాధానమును నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ లోకములో మనము ఎలా బ్రతకాలి దేవుని యొక్క బిడలముగా అంటే, యూదావారు ఎలాగైతే దేవునికి భయపడి ఉన్నారు, ఉజ్జియా ఎలాగైతే మరి ఆయన వర్ధిల్లడం వంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాడో, దినదిన కూడా వర్ధిల్లుచ్చు ఉన్నాడో, అట్లాగే ఆశాకాలంలో ఎలాగైతే ఆ దేశం అంతా కూడా నెమ్మది కలిగి ఉంటుందో అలాంటి జీవితం మనకి కావాలని, అలాంటి జీవితం ఈ లోకంలో మనము జీవించాలని మనల్ని బట్టి ప్రభువు ఆశపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తిమోతిగా పౌలుగా రాస్తున్నాడు కదా, సుఖమైనటువంటి ఆ జీవితం కొరకు ఇదిగో మీరు నిత్యము కూడా మీ కొరకు మాత్రమే కాదు కానీ మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును కూడా ప్రార్థించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా ఆ ప్రార్థనే మనలను నడిపించేదిగా ఉంటుంది. ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితములలో లేక మన రాజ్యములో, మనక దేశములో, మనక సంఘములలో ఆయన జోక్యం చేసుకోవచ్చు, ఆయన నడిపించేవాడై ఉన్నాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అదే విధముగా ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథముల నుంచి 15వ అధ్యాయము 27వ వచనంలో మరొక మాట వ్రాస్తున్నాడు. జ్ఞానుడు వంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్నాడు కదా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకొనివాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క లేఖనం ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి మరొక మాట ఏమిటంటే, ఈ లోకములో మనమట నీతిగల బ్రతుకు మనము జీవించవలసిన్నది అని అన్నాడు కదా. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకొని వాడు బ్రతుకును. లోకములో మనము ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో జీవం కలిగిన వారముగా, ఆయనకి ఇష్టమైన వారముగా మనము జీవించాలంటే ఆ లంచము కావచ్చు, దుర్లాభము కావచ్చు, అన్యాయం నడుచుకుంటే రాబడే కావచ్చు, వాటిని అసహించుకొనొచ్చు, వాటిని స్వీకరించక దేవుని యొక్క సన్నిధిలో ఆనంద భయభక్తులతో మన బ్రతకవలసిన్నదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, లంచం పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయను అని కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఏమైతే దుర్లాభం ఉంటామన్నదో, ఏదైతే అక్రమం ద్వారా వచ్చినటువంటి సంపాదన ఉంటుందో లేక రాబడి ఉంటుందో వాటిని అంగీకరించని వాడు మాత్రమే దేవుని ఎదుట బ్రతుకగలడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అనగా లంచమును అసహించుకొనుట అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిస్తున్నది. అలాగే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అదే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట తెలియపరుస్తున్నాడు జ్ఞానుడు సొలొమోను. ఆమె తాను బ్రతుకు దినములన్నయో అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె
గొర్రెబొచ్చును అవిసెనారును వెదకును తన చేతులారా వాటితో పని చేయును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే దేవునందు భయభక్తులైన స్త్రీలుగా ఉంటూ ఉన్నారో వారిని గురించి తెలియపరుస్తూ అని అంటున్నాడు కదా, ఆమె తాను బ్రతుకు దినములన్నయో అతనికి మేలు చేయను అంటూ ఉన్నాడు. అనగా తన యొక్క కుటుంబంలో ఎలాగైతే ఒకరికొకరు మేలు చేస్తూ ఉంటుంటారో, ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటుంటారో, ఒకరినొకరు సహిస్తూ ఉంటుంటారో, అలాగే మరి మనము కూడా ఒకరి ఎడల ఒకరు మేలు చేస్తూ సహిస్తూ ప్రేమిస్తూ జీవించాలని, దానిని ఇతరులకు మేలు చేయుట లేక మేలు చేయవారు బ్రతుకు అని మరి ఇక్కడ జ్ఞానుని సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఈ లోకములో మనం ఎలా జీవించాలంటే దేవునందు భయముతో బ్రతకవలస్తున్నది. అట్లాగే వర్ధిల్లినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, నెమ్మది కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని, సుఖమైనటువంటి జీవితము అనగా మనుషులందరి కొరకు ప్రార్థన చేసినటువంటి విధానం మనం కలిగి ఉండాలని, జ్ఞానం కలిగిన స్త్రీ ఎలాగైతే తన యొక్క ఇంటిలోని తన భర్తకు మేలు చేస్తూ ఉంటుందో అలాగే ఇతరులకు మేలు చేసినటువంటి జీవితం మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అనగా అది ఆశీర్వాదకరమైన జీవితము, ఇతరులకు మేలు చేసినటువంటి జీవితము, అది దీవెనకరమైనటువంటి జీవితం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగా చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మరొక మాట మనం చదివినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నీ వాక్యములను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే ఇదే నెమ్మది కలిగించుచున్నది అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నీ వాక్యములను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అనగా దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వాక్యమును ఆధారం చేసుకొని ఆ వాక్యానుసరమైన జీవితము మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ యొక్క వాక్యం మనకి జీవాహారముగా ఉంటూ ఉన్నది, అదే మనకి జీవమును కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకములో మనమట దేవుని భయభక్తులు కలిగి జీవించాలి. అట్లాగే వర్ధిల్లినటువంటి జీవితము, నెమ్మది కలిగిన జీవితము, సుఖమైనటువంటి జీవితం మనకు కావాలంటే మనము ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇలాంటి జీవితాన్ని ఆశిస్తూ ఉంటుంటారో, ఇలాంటి బ్రతుకును కోరుకొనిచుంటుంటారో అలాంటి వారు దేవుని యొక్క రాజ్యములను ప్రవేశిస్తూ ఉంటారని, ఇక్కడ మనం చేస్తున్న యొక్క క్రియలను బట్టి దేవుడు మనకి తప్పక ఆయన ప్రతిఫలమును అనుగ్రహించేవాడని, ఆయనకు రాజ్యములో మనం చేర్చబడాలి అంటే, ఆ యొక్క నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం మనకి ఏమైతే తెలియపరుస్తుందో అటువంటి వాక్యమును అనుసరిస్తూ ఆ వాక్యానుసరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు తప్పక తన యొక్క నిత్యత్వానికి మనలను చేర్చుకునేవాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి ఈ లోకములో మనకి దేవుడు వర్ధిల్లినటువంటి జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తూ అనేక మంది కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ మనము సుఖముగా జీవిస్తూ ఇతరుల కొరకు మేలుకరముగా మనము జీవిద్దామని తెలియపరుస్తున్నాను. ఎందుకనగా క్రైస్తవ జీవితము ఇతరులకు మేలు చేసే జీవితము కాబట్టి, ఇతరుల కొరకు త్యాగం చేసే జీవితం కాబట్టి, ఇతరులను ప్రేమించే జీవితం కాబట్టి, అలాగా దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తూ ప్రభువును కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాము. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఇంతవరకు నీ యొక్క శ్రేష్టమైన మా ప్రభు మాటలను బట్టి మీకే వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారో ప్రతి వారిని ప్రభు మీరు దర్శించండి, దీవించండి, కృపద ఇచ్చేయండి. నీ మేలులతో నింపండి, నీ కృపలతో నింపండి, నీ ఆశ్చర్యకార్యాలు జరిగించండి, స్వస్థత కార్యాలు జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్.